100 మంది పోలీస్ ఆఫీసర్లు ఒకేసారి సెర్చ్ లైట్లు వేసుకొని అర్ధరాత్రి పూట 11:20 నుంచి 4 PM వరకు 5 గంటల పాటు సెర్చ్ చేశారు. లోపల ఉండే అమ్మాయిని ముగ్గురు మృగాలు, మనం కాంక్రీట్ జంగల్ అని పిలుచుకుంటాం కదా సిటీని, కాంక్రీట్ జంగల్, దాంట్లో కాంక్రీట్ని పీకేయడం దీనికి కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఏదైతే చేశారో మృగాలు కూడా చూసి జుబుక్స్ ఫీల్ అవుతాయి. కాకపోతే ఇక్కడ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ప్రెస్కి చెప్పారో అది మీరు అందరూ జాగ్రత్తగా వినాలి. నిర్భయ కేసు జరిగి 14 సంవత్సరాలు అయి ఉంటుంది కదా, 13 సంవత్సరాలు అయింది కదా. ఒక ఫిజియోథెరపీ ఇంటర్న్ 23 సంవత్సరాల అమ్మాయి రాత్రిపూట సినిమా చూసి బస్ ఎక్కి ఫ్రెండ్తో వెళ్తుంటే ఒక 5 మంది వచ్చి తన ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేయడం మాత్రమే కాదు, దే వైలేటెడ్ హర్ బాడీ. శరీరంలో చేతులు పెట్టి మరి పేగులు బయటకు లాగేస్తే మనం అడిగిన క్వశ్చన్ ఏంటి ఆ రోజు? యాజ్ ఎ సొసైటీ 3 ప్రశ్నలు ప్రెస్తో పాటు సొసైటీ కూడా అడిగింది. క్వశ్చన్ నెంబర్ 1, ఆ రోజు ఆ అమ్మాయికి అర్ధరాత్రి పూట ఏం పని? క్వశ్చన్ నెంబర్ 2, ఒక మగవాడితో ఆడపిల్ల ఏం చేస్తుంది? క్వశ్చన్ నెంబర్ 3, ఇద్దరు పేరు ఎలా కలిసింది, ఎప్పుడు కలిసారు, ఎలా రిలేషన్షిప్లోకి వచ్చారు? ఈ 3 ప్రశ్నలు ఇవాళ మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే నిర్భయ తర్వాత లాస్ని మనం స్ట్రిక్ట్ చేసాం, కొత్త చట్టాలు తెచ్చాం, చట్టాలు ఆవిడ పేరు పెట్టాం, మనం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తెచ్చాం. 14 ఏళ్ళు అయిపోయింది. ఈ సంవత్సరం 2025లో అంతెందుకు మొన్న సండే రోజున ఒక ఆడపిల్లని కోయంబత్తూరులో ఒక 3 వ్యక్తులు వచ్చి మానభంగం చేస్తే 3 accused in the Tamil Nadu student gang have now been nabbed. It's a late night encounter they were reporting on Thediyaluru temple at Coimbatore where the 3 men. కోయంబత్తూరు పోలీసులు ప్రజలకి ప్రెస్కి ఇది జరిగింది, ఇలా పట్టుకున్నాం మేము ఆ ముగ్గురిని, ఆడపిల్లకి ఆ ఫ్రెండ్కి కౌన్సిలింగ్ జరుగుతుంది, మీరు కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్స్ అడగండి అంటే ఇక్కడ ప్రెస్ అడిగిన క్వశ్చన్లు 3. మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 1, ఆ ఆడపిల్లకి అర్ధరాత్రి ఏం పని? క్వశ్చన్ నెంబర్ 2, మగవాడితో ఏం చేస్తుంది? క్వశ్చన్ నెంబర్ 3, వీళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటి? సంవత్సరాలు మారే, డికేడ్ అయిపోయింది, చట్టాలు తెచ్చాం, బట్ కోర్ ఫండమెంటల్ హ్యూమన్ సైకాలజీ ఏమైనా మారింది ఇక్కడ? దీని గురించి మనం ఆడాలి. అండ్ అగైన్ ఇది అబ్బాయిల అమ్మాయిల సమస్య కాదు, ఏదో అమ్మాయిల కోసం నిలబడుతున్నానని అబ్బాయిలకు విరుద్ధంగా మాడుతున్నాను కాదు. ఇక్కడ మన ఇళ్లలో మనకి చెల్లెళ్ళు ఉన్నారు, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి ఈ దేశంలో. ఇంకా ఎన్నాళ్ళు మాడుకుంటాం మనం జాగ్రత్తగా ఉండాలి అనుకోవడం కరెక్టే. కానీ ఆడపిల్లని ఒక సిటీలో ఎయిర్పోర్ట్ పక్కన మానభంగం చేసిన తర్వాత ఆ ఊరికి సంబంధించిన ఆడపిల్లని, ఆ ఊరికి సంబంధించిన అబ్బాయితో, ఆ ఊరికి సంబంధించిన కార్ నంబర్ ప్లేట్లో దేశం వాళ్ళకి ఇచ్చిన ఒక డెమోక్రటిక్ రైట్తో, పర్సనల్ చాయిస్తో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, కన్సెంట్తో లోపల ఉన్నప్పుడు, దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఆ ఊరికి సంబంధం లేని ఒక 3 వ్యక్తులు వచ్చి హిస్టరీ షీటర్స్, వాళ్ళు మళ్ళీ రిపీట్ అఫెండర్స్, మర్డర్ కేసు, థెఫ్ట్, ఎక్స్టార్షన్ ఇవన్నీ ఉన్నాయని కదా. అలాంటి వాళ్ళు ఒంట్లో ఆల్కహాల్తో, చేతుల్లో ఆయుధాలతో వచ్చేసి సిటీలో జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు ఆడపిల్లని అత్యాచారం చేసి అలా రోడ్డు మీద వదిలేస్తే వీళ్ళని బ్లేమ్ చేయకుండా ఆడపిల్లని బ్లేమ్ చేస్తున్నాం ఏంటి మనం? అంటే మన సొసైటీగా ముందుకు వెళ్తున్నాం, వెనక్కి వెళ్తున్నాం? ఇది మీరు అర్థం చేసుకోవాలంటే ఈ పర్టికులర్ కేసు ఏంటో, ఈ పర్టికులర్ స్టోరీ ఏంటో, కోయంబత్తూరులో అసలు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. ఏదో పక్క రాష్ట్రం విషయం అని చెప్పి మనం మర్చిపోవాల్సిన విషయం కాదు ఇది. మన నిర్భయకు జరిగింది, గత దశాబ్దంగా మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అది నేను సెపరేట్గా పేర్లు తీసి మరి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అత్యాచారం చేసిన వాళ్ళ గురించి మాట్లాడడం మనకి ఎంత ఇంపార్టెంట్, సొసైటీలో ఉండే సైకి గురించి మాట్లాడడం కూడా అంతే ఇంపార్టెంట్. సండే రోజు నవంబర్ 2 రాత్రి 10-10:30 టైంలో కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ బయట ఒక ఆడపిల్ల ఉంది, కారు లోపల కూర్చొని తనకు నచ్చిన ఒక అబ్బాయితో ఉన్న, దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఆ అమ్మాయికి 20 సంవత్సరాలు, అదే ఊర్లో కాలేజ్లో చదువుతుంది. కాలేజ్లో సడన్ గా కార్ దగ్గర 3 వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఎవరో మనం మాడుకుందాం, మనకి చెప్తా పోలీసులు మీరు ఎలా పట్టుకున్నారు మనం క్లియర్ గా మాడుకుందాం. 300 CCTV ఫుటేజ్ ఆధారంగా చేసుకొని ఒక బైక్ దొంగతనం చేసిన ట్రేస్ చేసి ఈ 3లో ఒకటి సెల్ ఫోన్ అమ్మాయి పోతుంటే పట్టుకున్నారు. అది చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, బట్ దానికన్నా ముందు ఒక 3 వ్యక్తులు ఈ కార్ దగ్గరకు వచ్చారు. రోజు అమ్మాయిని లోపల చూశారు, మరి ఏమనుకున్నారు ఏంటో కానీ ఆ కార్ చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. ఈ అబ్బాయి కూడా డౌట్ వచ్చింది, కార్ స్టార్ట్ చేయడానికి చూశాడు. స్టార్ట్ చేసి కొద్దిగా ముందుకెళ్తుండగానే ఈ 3లో ఒక వ్యక్తి ఒక రాయి తీసుకొని కార్ అద్దాన్ని పగలగొట్టి, చేతిలో ఒక సికిల్ ఉంది, మనం కొడవలు అనిపించుకుంటాం కదా, కొడవలితో అబ్బాయి మీద దాడి చేశాడు. ఆ దెబ్బలకి అబ్బాయి స్పృహ తప్పి పడిపోయాడు. లోపల ఉండే అమ్మాయిని 3 మృగాలు, మనం కాంక్రీట్ జంగల్ అని పిలుచుకుంటాం కదా సిటీని, కాంక్రీట్ జంగల్, దాంట్లో కాంక్రీట్ని పీకేయడం దీనికి కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఏదైతే చేశారో మృగాలు కూడా చూసి జుబుక్స్ ఫీల్ అవుతాయి. నాకు తెలిసి మృగాలు కూడా ఎంత అసహ్యంగా ఆలోచించమేమో. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అందులో 2 బ్రదర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఒకే తల్లికి పుట్టిన 2. ఆ థాటే అసలు ఎనీవేస్ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి మొత్తం చుట్టూ చీకటి ఉంది, చేసిన దగ్గర పడేసి వెళ్ళిపోయారు. ఇదంతా 10:40 to 11:15 మధ్యలో జరిగింది. వీళ్ళు 3 మైండ్లో ఏముంది, చీకటి ఉంది, ఎవరు చూడలేదు, మనం తప్పించుకొని పారిపోవచ్చు అనుకున్నారు. 11:20కి ఈ అబ్బాయి లేచాడు. ఎవరు? ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్, ఎవరైతే దెబ్బ తగిలి పడిపోయి ఉన్నాడో లేచి 100 కాల్ చేశాడు అబ్బాయి. ఆ కాల్ చెన్నైకి వెళ్ళింది, చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్ళింది. కోయంబత్తూరులో ఒక 100 మంది పోలీస్ ఆఫీసర్లు ఒకేసారి సెర్చ్ లైట్లు వేసుకొని అర్ధరాత్రి పూట 11:20 నుంచి 4 PM వరకు 5 గంటల పాటు సెర్చ్ చేశారు. ఆ ఏరియా మొత్తం జల్లెడ కూడా దొరకలేదు. ఫైనల్ గా అమ్మాయి అంతటా అమ్మాయి లేచి గోడ వెనకాతల నుంచి వచ్చేసరికి అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసులు అమ్మాయిని చూశారు. వెంటనే అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ జరిగి నెక్స్ట్ డే మార్నింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. అమ్మాయికి కౌన్సిలింగ్ మీరు ఒకసారి ఊహించుకోండి. ఆడపిల్ల ఎలా ఫీల్ అయి ఉంటుంది? 20 సంవత్సరాల ఆడపిల్ల, 20 సంవత్సరాలు, తను ప్రేమించిన అమ్మాయిని తన కళ్ళ ముందు ఒక 3 మృగాలను కూడా మరి ఏమని పిలవడం నాకే తెలియదు. మీరు తెలిస్తే కింద రాయండి కామెంట్స్ లో. ఈ 3
ముగ్గురిని ఏమని పిలవాలి. పోలీసులు కూడా దే ఆర్ వెరీ క్లియర్. నెక్స్ట్ డే కల్లా పట్టుకోవాలి. సీఎం స్టాలిన్ గారి నుంచి కూడా చాలా పెద్ద వర్డెడ్ నోట్ వచ్చింది, అదే ట్వీట్. దీనికి ప్రొసీజర్ని మేము ఎంత ఫాస్ట్ ట్రాక్ చేయగలిగితే అంత ఫాస్ట్ ట్రాక్ చేస్తాం. చట్ట ప్రకారం ఎటువంటి శిక్ష పడాలి అటువంటి శిక్ష పడుతుంది అని ఆయన హామీ ఇచ్చారు స్టాలిన్ గారు. దీని మీద విజయ్ గారి పార్టీ కూడా ప్రొటెస్ట్ నడుస్తుంది. వాళ్ళు తమిళనాడు మొత్తం ఈ ఇష్యూ మీద తగలబడిపోతుంది. TVK has staged a protest over the rape of a college student in Coimbatore. A large crowd gathered in carrying flags and banners. తమిళర్కి వచ్చే పార్టీ ఉంది, అది కాకుండా బీజేపీ ఉంది. ఇలా రకరకాల పార్టీలు రకరకాల విధాలుగా ప్రొటెస్ట్లు తెలియజేస్తున్నారు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద. వాళ్ళకి వచ్చిన ఇంటెల్ ఏంటి, 3 మంది ఉన్నారు, అక్కడ లైట్లు లేవు, కార్ని రాయితో కొట్టారు, అబ్బాయిని కొడవలతో కొట్టారు, అమ్మాయిని తీసుకెళ్లి మానభంగం చేశారు. ఇంతే తెలుసు. అక్కడ ఎటువంటి కెమెరాస్ గట్రా లేవు. ఎయిర్పోర్ట్ వెనకాతల ఇది మోస్ట్ చీకటిగా ఉండే టైం ఇది. సో వాళ్ళ గురించి పోలీసులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి స్టేట్ వైడ్ ఇది చాలా దుమారం అవుతుందని గవర్నమెంట్ కూడా తెలుసు. చాలా ప్రెషర్ పెట్టింది. ఈ ప్రెషర్తో మొత్తం పోలీస్ ఫోర్స్ మొత్తం కూర్చొని సిటీలో ఉండే 300-400 సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసి ఒక బైక్ పేరు ఒకటి చెప్పాడు అబ్బాయి, మోపెడ్ TVS 50 అది. ఆ బైక్ ఎక్కడైనా దొరుకుతుందా అని చూసి ఒక బైక్ స్టోలెన్ కేసు ఒకటి పడింది పోలీస్ స్టేషన్ లో ముందు రోజే. ఎక్కడో బైక్ కీ వదిలేసి ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఆ బైక్ ని దొబ్బేశారు వీళ్ళు. మీరు ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు ఆ బైక్ ఎక్కడైతే దొంగలించబడింది ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసి వీళ్ళందరూ చాలా క్లారిటీగా వీళ్ళు వాళ్ళు ఒక్కడే అని కన్ఫర్మ్ చేసుకొని ముగ్గురులా ఆల్మోస్ట్ మ్యాచ్ అయిన తర్వాత ఈ వ్యక్తి దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది ఈ అబ్బాయి దగ్గర, అది కూడా దొంగతనం చేసి వెళ్ళిపోయారు వీళ్ళు. ఆ సెల్ ఫోన్ అమ్మడానికి చూసాడు ఇందులో ఒకడు. ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేసిన డేటాతో సీసీటీవీ ఫుటేజ్ తో ఆ షాప్ కీపర్ డౌట్ వచ్చి పోలీసులు రిపోర్ట్ చేస్తే ఫైనల్ గా వచ్చి ఆ ముగ్గురిని లోపలేసి క్వశ్చనింగ్ అది చేస్తే మనకు తేలిన విషయాలు ఎలాంటి వ్యక్తినైనా కంగు తినేలా చేస్తాయి. అందులో ఒక వ్యక్తి పేరు టి కరుప్ప స్వామి, వయసు 30 సంవత్సరాలు, అతన్ని సతీష్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యక్తికి ఒక తమ్ముడు ఉన్నాడు, పేరు కాళీశ్వరన్ అలియాస్ కార్తిక్, 21 సంవత్సరాలు, అన్న తమ్ముడు. ఇక మూడో వ్యక్తి పేరు గుణ, ఆయన మధురై నుంచి వచ్చాడు. మధురై ఇక్కడ హార్ట్ ఆఫ్ తమిళనాడులో ఉంటుంది, ఆ ప్లేస్ చాలా ఫేమస్ అది. ఈ వ్యక్తి కూడా కజిన్ లాంటి వ్యక్తి. బట్ వీళ్ళు ముగ్గురు కూడా ఎన్నో తప్పులు చేసి జైలు లోపలికి వెళ్ళి, తప్పులంటే చిన్న చితక తప్పులు కాదు, మనుషులు ప్రాణాలు తీసేసి జైల్లోకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన బ్యాచ్ ఇది. సతీష్ అలైస్ కరుపుస్వామి, గుణ అలైస్ తవసి, కార్తి అలైస్ కాళీశ్వరన్. இதில் சதீஷ் அண்ட் கார்த்தி அலைஸ் காளீஸ்வரன் 2 பேருமே சிவகங்கை மாவட்டத்தை சேர்ந்தவர்கள். இங்கே ஒரு 15 வருஷமா இருக்காங்க. సో ఫస్ట్ నాకు ఇక్కడ 2 ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. ప్రాబ్లం నెంబర్ 1 ఫస్ట్ క్లియర్గా డిస్కస్ చేసేద్దాం. దాని తర్వాత మన సొసైటీ మన మీదకి వస్తాను నేను. దాని మీద చాలా పెద్ద ర్యాంట్ ఉంది, బట్ దానికన్నా ముందు దీని గురించి క్లియర్ చేసేద్దాం. మన జ్యుడిషియల్ సిస్టంలో బెయిల్ మీద బయటకు రావడం అనే లూప్ ఏంటి, ముఖ్యంగా హిస్టరీ షీటర్స్కి గుండాస్ యాక్ట్ అని ఒకటి ఉన్నా కూడా ఎందుకు బయటకు వస్తున్నారో, దీనివల్ల ఎటువంటి ముఖ్యంగా క్రైమ్ చేసేవాళ్ళు, ఫిజికల్ క్రైమ్ చేసేవాళ్ళు ఇలా బయట తిరగడం వల్ల. మీరు చూడండి ఒకసారి, ఆడపిల్ల బయటకు వెళ్తే ఇవాళ మన ఆడపిల్లని బ్లేమ్ చేస్తున్నాం. ఏదో మనం పెద్ద సిరియాలోనో సౌత్ సుడాన్లోనో ఉన్నట్టు. సుడాన్లో ఏం జరుగుతుందో మనం అందరం వింటున్నాం కదా. దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను నేను, దాని మీద వర్క్ చేస్తాను నేను. ఐ నాట్ మిస్ దట్. బట్ స్టిల్ భారతదేశం ఒక థ్రైవింగ్ డెమోక్రసీ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. నేను కూడా ఇవాళ ఐ షేర్ ఇట్ విత్, ఇవాళ కొంచెం పాజిటివ్గా ఏదైనా వీడియో చేద్దాం అనుకుంటాను. దేశం గురించి ఏమైనా మాట్లాడదాం, జియో పొలిటికల్ గా మన ఇండియా ఎక్కడ, వాట్ ఈస్ ద స్టాండింగ్ అనే విషయం మాట్లాడదాం అనుకున్నాను. నేను కొత్త ప్లేస్కి షిఫ్ట్ అయిన, కొత్త జర్నీ స్టార్ట్ చేసిన, ఆ వీడియోతో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ న్యూస్ గురించి చాలా మంది డిఎం చేశారు నాకు. అనే చూడనయ్య, కోయంబత్తూరులో ఇలా జరిగింది అని, మన దేశంలో పలానా తప్పు జరుగుతుంది అన్నప్పుడు ఆ తప్పుని ఎత్తి చూపించడం కన్నా పెద్ద సర్వీస్ ఇంకోటి ఉండదు. అందుకని ఫస్ట్ దీని గురించి మాట్లాడి దాని తర్వాత ఏదైనా అనుకున్నా. ప్లస్ ఆల్రెడీ గుండాస్ యాక్ట్ అనేది మనకు ఒకటి ఉన్నా కూడా పర్టికులర్ జడ్జ్ ఆ పర్టికులర్ వ్యక్తికి బెయిల్ ఇచ్చి బయటికి పంపించిన తర్వాత ఆ వ్యక్తి చేతిలో ఆయుధాలు ఉండకూడదు. మీరు ఒక్కసారి వెపన్స్ పొసెషన్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ 1959 అని కొట్టండి. ప్లస్ ఇలాంటి వాళ్ళు ఏమని పిలవడం కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఇలాంటి నీచులు బయట తిరగకుండా డిటైన్ చేయొచ్చు వీళ్ళని. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఒకటి ఉంది మనకి, గుండాస్ యాక్ట్ అని. అయినా కూడా మన లాస్ అంత స్ట్రింజెంట్ గా లేకపోవడం వల్ల మన దాంట్లో మనకి లొసుగులు ఉన్నాయి. మనకి ఆ లొసుగుల వల్ల ఇలా బయట తిరుగుతున్నారు. బయటకు తిరిగి అత్యాచారం చేస్తే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ అమ్మాయి ఎందుకు బయట తిరుగుతుంది, పలానా అమ్మాయికి ఇంట్లో కాకుండా బయట ఏం పని, ఈ అబ్బాయితో ఏం చేస్తుంది, ఆ అబ్బాయితో ఏం చేస్తుంది అని. అరే అది కన్సెంట్, అది కన్సెంట్ వేరు, అత్యాచారం మానభంగం వేరు. దయచేసి రెండింటిని ఒకటే పేజీలో పెట్టకండి. మీరు పలానా అమ్మాయి మీ మోరల్ స్టాండర్డ్స్ లో లేకుండా ఉంటే అమ్మాయి మీద అత్యాచారం జరగొచ్చా? అది ఎంతవరకు కరెక్ట్? అది ఎవరు మాట్లాడినా దాని గురించి. క్రైమ్ ఎవరి మీద జరిగినా క్రైమే, అది అమ్మాయి మీదైనా అబ్బాయి మీదైనా. ఒక అబ్బాయి కూడా ఆడపిల్లలు టీచర్స్ వేధిస్తున్నారని చెప్పి ఆయన చనిపోయాడు. ఆయన రెండింటి గురించి మాట్లాడగలగాలి, మనం స్ట్రాంగ్ గా నిలబడగలగాలి. ఇక్కడ ఆడపిల్లల సేఫ్టీ గురించి, వాళ్ళ స్వతంత్రం గురించి మాట్లాడుతున్నాడు. మగవాళ్ళందరూ కలిసి రావాలి. మగవాళ్ళు వేధింపులకు గురైనప్పుడు కూడా ఆడవాళ్ళందరూ కలిసి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఏరి పారేసిన తప్పులు చేసేవాళ్ళని, ఒక జెండర్ని కాదు. అలా పీకేస్తే సొసైటీ సివిలైజేషన్ ఉంటుందా? ఈ క్వశ్చన్ మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతుంది. ఏదైనా కుటుంబంలో ఆడవాళ్ళు మాత్రమే ఉండొచ్చా లేదా మగవాళ్ళు మాత్రమే ఉండొచ్చా? అలా ఉంటే కుటుంబం నెక్స్ట్ జనరేషన్ దాకా వెళ్ళగలుగుతుందా? సో ఇక్కడ మనం కొంచెం ఆగి ఆలోచించాల్సిన టైం ఇది. ఇకపోతే రెండో ప్రాబ్లం, అదే కోయంబత్తూరు పోలీసులు అదే విధంగా పలానా విషయం జరిగింది అని ప్రెస్కి చెప్తుంటే ప్రెస్ నుంచి వచ్చిన అవే క్వశ్చన్స్. ప్రెస్ ఇక్కడ ఎవరు చెప్పండి, రెగ్యులర్ క్రౌడ్ ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు కదా. ఈ పర్టికులర్ ఇష్యూ జరిగినప్పుడు కూడా దీని గురించి మీడియాలో ఎటువంటి రిపోర్ట్స్ వచ్చినా కూడా కింద కామెంట్స్ అదే విధంగా ఉన్నాయి. ఇట్ వాస్ క్రిస్టల్ క్లియర్.
ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నారు, లేదా వాళ్ళిద్దరికి ఏంటి రిలేషన్షిప్, వాళ్ళిద్దరు ఎందుకు అలా చేశారు, ఎందుకు ఇలా చేశారు, పెంపకం బాలేదు, ఇది లేదు అది లేదు అని చెప్తున్నారు. మన దాకా వస్తే మనకి నొప్పి తెలుస్తుంది. నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి మీరు. మన దాకా వస్తేనే మనకి నొప్పి తెలుస్తుంది. ఎవరింట్లో ఆడవాళ్ళకి ఇలా జరగకూడదని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆంజనేయ స్వామిని నేను ప్రార్థిస్తాను. కానీ అలాంటప్పుడు మిమ్మల్ని మీరు పెంచిన విధానాల్లో కానీ ఎవరైనా అంటే ఒక థర్డ్ పార్టీ, మీరు ఎవరో తెలియదు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఆ అబ్బాయి ఎవరో తెలియదు, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటో తెలియదు, మాట్లాడేస్తాం మనం, జడ్జ్మెంట్ ఇచ్చేస్తాం. మానభంగం చేసిన గురించి మాట్లాడడం మనం. వాళ్ళు మృగాలు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసింది తప్పే, బట్ వీళ్ళు చేసింది కూడా తప్పే అంటాం. ఎంతవరకు కరెక్ట్ అది? ఆ థాట్ మన లోపల నుంచి బయట తీసేయాలి. ఐఎమ్ బీయింగ్ కేటగారికలీ వెరీ వెరీ క్లియర్ అబౌట్ దిస్. ప్లస్ తప్పులు జరిగిన ప్రతిసారి నేను ఒక్కటే బిలీవ్ చేస్తా, తప్పు జరిగిందంటే ఎక్కడో లూప్ హోల్ ఉందనే, అక్కడ రిఫార్మ్ జరగాల్సిందనే. అది జరిగేదాకా మనం దాని గురించి మాట్లాడాలి, ప్రశ్నించాలి, అడగాలి. డెమోక్రసీ కదా ఇది, రాజులు కాదు కదా, మనం మాట్లాడాలి. హొసూరులో మనకి చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ మీరు హొసూరు నుంచి చూస్తుంటే నాకు కింద కామెంట్స్ రాయండి. హొసూరులో ఒక హెడ్లైన్ చదివాను నేను కాలేజ్లో అంట. ఒక ఆడపిల్లల బాత్రూంలో కెమెరాలు పెట్టి అది రికార్డ్ చేసి ఇవాళ పట్టుబడింది ఆవిడ. వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అది చూస్తుంటే నాకు గుడ్లవల్లేరు గుర్తొచ్చింది. The Krishnagiri district police in Tamil Nadu have arrested a woman employee of Tata Electronics in Hosur for allegedly placing a tiny camera in the washroom in the women's hostel accommodation. జరిగిందే మళ్ళీ జరిగేది మళ్ళీ వేరే స్టేట్స్లో జరిగే లోపల చాలా నిస్సహాయంగా అనిపిస్తుంటుంది. బట్ స్టిల్ దేశం అంటే రాజకీయ నాయకులు ఒక్కలే కదా, దేశం అంటే మనం ఉన్నంత వరకు, మన లోపల ఈ స్పిరిట్ ఉన్నంత వరకు నాకు లోపల ఖచ్చితంగా ఒక నమ్మకం ఉంటుంది. లేదు, వీ విల్ రైజ్ అబౌవ్ దిస్ అని. ఆ నమ్మకం నన్ను ముందుకు నడిపిస్తుంటుంది. అండ్ ఇలా కొంచెం ఏదున్నా మీ ముందు పెట్టడానికి దానికి కారణం మీరే. ఇన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీలో మనం ఏర్పడి ఉన్నాం. మనం అది ఎంత బలమో మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నాను కదా, మీరు ఇలా చూడడం వల్ల, ఈ సపోర్ట్ వల్ల నేను మాట్లాడగలుగుతున్నా. మీరే నా బలం. అండ్ ఈ కేసుకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా, ఆ అమ్మాయికి సంబంధించి కానీ, ఆ ముగ్గురికి సంబంధించి కానీ, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడినా కూడా ఒక ఫాలో అప్ వీడియో ఖచ్చితంగా చేస్తాను నేను. ఒక డెడికేటెడ్ వీడియో, అంత మెటీరియల్ లేకపోయినా ఏదో ఒక వీడియోలో దాని అప్డేట్ నేను మధ్యలో ఇంక్లూడ్ చేయడానికి చూస్తాను నేను. అండ్ దీన్ని ర్యాప్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మనసులో ఉన్నది మాట్లాడదాం అనుకుంటున్నా. వీళ్ళు ముగ్గురు మందు తాగారు, ఆల్కహాల్ లోపల ఉంది వీళ్ళది. ఆ పర్టికులర్ ఏరియాలో టాస్మాక్ తీసి 2 ఏళ్ళు అయిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంటే చుట్టుపక్కల ఎక్కడ ఆల్కహాల్ లేదు, కానీ వాళ్ళకి దొరికింది. ఈ ఇష్యూని అక్కడ లోకల్ అపోజిషన్ లీడర్స్ కూడా రేస్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రియాలిటీ దేర్ లోకల్గా. బట్ మీరు తమిళనాడుకి సంబంధించి ఉంటే, ఈ ఇల్లీగల్ లిక్కర్కి సంబంధించి మీకు ఏ న్యూస్ తెలిసినా కింద రాయండి కామెంట్స్లో. అసలే హిస్టరీ షీటర్స్, చేతిలో ఆయుధాలు ఉన్నాయి, కొట్టేసిన బైక్ ఉంది, ఒంట్లో ఆల్కహాల్ ఎలా వచ్చింది వీళ్ళకి? వాళ్ళకి ఆ టైంలో అది ఎక్కడ దొరికింది? మందు మనుషుల్ని మృగాలు చేస్తుంటుంది అంటుంటారు కదా. బట్ ఇక్కడ ఈ కేసులో లోపల మందు ఉందా లేదా ఇమ్మెటీరియల్. జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి ఆడపిల్లని మానభంగం చేశారంటే లోపల మందు ఉంది అనే సాకు సరిపోద్ది దీనికి. వీళ్ళకి పడాల్సిన శిక్ష పడాలి. ఒక సగటు వ్యక్తికి దేశం మీద నమ్మకం రిటైన్ అవ్వాలంటే ఆ శిక్ష పడాల్సిందే. నేను ఏదైనా కొంచెం భావోద్వేగానికి లోనై ఉన్న ఏదైనా పాయింట్ మిస్ అయ్యని మీరు అనుకున్నా, జస్ట్ ఖచ్చితంగా కింద కామెంట్స్లో రాయండి. ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇంకా ఆడపిల్ల ఆ టైంలో బయటకు ఎందుకు ఉంది అని ఇప్పటికే అలా నమ్మే వాళ్ళు ఏమైనా రాసినా కూడా నేను పట్టించుకుందాన్ని. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. దానికి మించి ఏం లేదు. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. నేను ఒక 2 వీడియోస్ పెడుతున్నాను. యూకే నుంచి ఒక అమ్మాయి భారతదేశానికి వస్తే ఆ అమ్మాయి మీద సామూహిక బలాత్కారం చేశారు. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఐ వాంట్ టు నో సంథింగ్ అబౌట్ జియో పాలిటిక్స్ అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీరు చూడండి, మీకు ఏది చూడాలనిపిస్తే. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.